ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 7th జూన్ 2026 నుండి 13th జూన్ 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇవన్నీ కూడా కాలసర్ప దోషంలో ఉన్నాయండి. కాలసర్ప దోషంలో ఉండడం వల్ల దేశాలకి విదేశాల్లోనూ రాష్ట్రాల మధ్యలోనూ ఎక్కువ ప్రభావం చూపిస్తారు ఈ రాహుకేతువులు. మనుషుల మీద ప్రభావం ఉంటుంది కానీ చాలా తక్కువగా ఉంటుంది. సరే, ప్లానెటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం తెలుసుకుందామండి. కుజుడు మేషరాశిలోను, అలాగే రవి ద్వితీయ భావం అంటే వృషభ రాశిలోను, చంద్రుడు ఎగ్జాల్టేషన్లో 13వ తారీఖు ఉంటాడు. చంద్రుడు వృషభ రాశిలోను, అలాగే బుధ శుక్రులు మిథున రాశిలోను, గురుడు శుక్రుడు కలిపి కూడా కర్కాట రాశిలో ఉంటారండి. 8వ తారీఖు నుంచి శుక్రుడు చేస్తాడు కర్కాట రాశిలోకి. కేతు సింహరాశిలో ఉంటాడు. అలాగే రాహువు కుంభరాశిలో చంద్రుడితో కలిసి ఉంటాడు. చంద్రుడు 7వ తారీఖులో ఉంటాడు రాహుతోటి. అలాగే శనేశ్వరుడు మీనరాశిలో. ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉంది. ముందుగా మేషరాశి వారికి కుజుడే మీ రాశిలో ఉండడం వల్ల ధైర్యము, నిరంతర ప్రయాణాలు, కొద్దిపాటి కోపము, చాలా తెలివిగా ఉండము, కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో బాగా వృద్ధి అవ్వడము జరుగుతుంది. సెకండ్ హౌస్లో అంటే రవిచంద్రుల వలన అమావాస్య పౌర్ణమి ఇవన్నీ ఉంటాయి కాబట్టి రవిచంద్రులు ద్వితీయ భావంలో అంత అద్భుతమైన వారు కాదు. కానీ రవి వలన స్పీడ్నెస్ పెరగడము, కుటుంబంలో వృద్ధి కలగడము, ఫైనాన్షియల్గా కూడా మీకు సౌకర్యవంతంగా ఉండడం జరుగుతుంది. ఎక్కువగా నిరంతర ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టును కలుస్తూ కొత్త ఐడియాలను వాళ్ళకి ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుంటూ ఐడియాస్ని, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి వాహనాలు కొని పెడతారు మీరు. ఖచ్చితంగా బుధ శుక్రులు ఉన్నారంటే ఖచ్చితంగా వాహన సౌఖ్యము ఉంటుంది. ఫోర్త్ భావంలో గురుడు ఉన్నాడంటే ఎక్సలెంట్, వచ్చే స్థితిలో ఉంటాడు. 9th హౌస్లో ఆడే భాగ్యాధిపతి చతుర్థ భావం ఉండడం వల్ల చక్కటి విద్య, వేదశాస్త్ర విద్య, అలాగే విద్యార్థులకి చాలా ఉన్నతంగా రాణించడము, విదేశాలకు వెళ్ళడము, చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము. 9th హౌస్ లార్డ్, 12th హౌస్ లార్డ్, 4th భావం ఉన్నాడంటే విదేశాలకి విద్య రీత్యా మీరు వెళ్తున్నారు. అలాగే సెకండ్ హౌస్ లార్డ్ శుక్రుడు కూడా 8వ తారీఖు నుంచి మీ కర్కాట రాశిలోకి వచ్చేస్తాడు. గురు శుక్రుల కాంబినేషన్. సెకండ్ హౌస్ లార్డ్ 4th భావం ఉన్న విద్య రీచి వెళ్తారు. తల్లి గారికి బాగుంటుంది. అలాగే రైతులకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కేతు ప్రభావం వలన కొద్దిగా పిల్లలకి చిన్న ఇబ్బందులు, మీ పిల్లలకు ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. కానీ మొదటి సంతానంగా మీకు అమ్మాయి పడడానికి అవకాశం ఉంది. వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు, అలాగే మీకు స్టాక్ మార్కెట్లో కూడా బాగా కలిసి రావడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ స్టాక్ మార్కెట్లో లాసులు రావడానికి అవకాశం ఉంది. శని దృష్టి పంచమ స్థానం చూడడం వల్ల. ఏదైనా ఉద్యోగాల్లో అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో చాలా మార్పులు వస్తాయండి, డెవలప్మెంట్స్ కలుగుతాయి. ఇక్కడి నుంచి ఉద్యోగం అంటే మీ 10th హౌస్ని సంపూర్ణంగా వచ్చేసి ఎగ్జాల్టేషన్ గురుడు చూడడం వలన భాగ్యం వృద్ధి అవుతుంది. మీరు చేస్తున్న ఉద్యోగ కర్మస్థానం బ్రహ్మాండంగా ఉంటుంది. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, యమునా పుష్కర స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గురువు గారిని కలవడాలు ఇవన్నీ మీకు రాబోతున్నాయి. అద్భుతంగా రాబోతున్నాయి. ఎందుకంటే భాగ్యస్థానం బాగుంది కాబట్టి డాక్టర్స్ MBBS తర్వాత MS కోసం విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా చంద్ర రాహులు మీకు లాభంలో ఉన్నారు. రాహుతో కలిసిన చంద్రుడు మిక్కిలి బలవంతుడైపోతాడు. రాహు అంటే శుభ ఫలితాలే ఇస్తాడు. చంద్రుడి యొక్క శుభ ఫలితాలు రాహు వేస్తాడు. అంటే మీకు చేస్తున్న వ్యాపారాలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగం, కోల్ రంగం, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్, కంప్యూటర్ సంఘాలు, మీరు ఏ బిజినెస్ చేస్తున్నా ఆ బిజినెస్లు, రాజకీయ రంగంలో పదవులు ఇవన్నీ మీకు వస్తాయి. 12 భావంలో సరికి గురుదృష్టి ఉండడం వల్ల పర్ఫెక్ట్గా బాగుంది. అంటే మీరు పండితుడు, మీ పండితుడు అంటే అర్థం ఏంటంటే మీరు ఏదో స్పెషలైజేషన్ ఉన్న వ్యక్తి, మంచి సబ్జెక్ట్ ఉంది. అలాగే విదేశాల్లో మీకు రాణిస్తారు. విదేశ పర్యటన జరుగుతుంది. 12 భావంలో సరి విదేశాలు తీసుకెళ్ళి తిడతాడు. కాబట్టి కొంతమందికి నీటి వల్ల ప్రమాదం ఉంది. ఇప్పుడు అవేం లేవు, చక్కగా సంపూర్ణంగా బాగున్నారు. వృషభ రాశి వారికి రాశిలోనే 4th హౌస్ లార్డ్ రాశి ఈ రాశిలో ఉన్నాడు. రవి చంద్రుడితో కలిసి ఉన్నాడు. అంటే అక్కడ అమావాస్య పాడ్యమి ఇవన్నీ వస్తాయండి. అంటే కొద్దిగా మీరు కష్టపడాల్సి వస్తుంది. చిన్న ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. విద్యలో ఆటంకాలు ఉండవు. ద్వితీయ భావంలో బుధ శుక్రుల వలన చక్కగా ఆనందంగా తృప్తిగా ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. లోపని ఎక్కువతూ ఉంటుంది. ఎక్కువగా మాట్లాడే శక్తి, పాటలు పాడే శక్తి, యాంకరింగ్గా ఉండే అవకాశాలు, ఒక వర్చస్సు పెరగడాలు, అదృష్టము, మీ ప్రోగ్రామ్స్ విదేశాల్లో కూడా ఇచ్చే అవకాశాలు బ్రహ్మాండంగా రాబోతున్నాయి. ఖచ్చితంగా వస్తాయి.
సంగీతం బాగుంటుంది మీకు. అంటే ఇంకా చెప్పాలంటే భరతనాట్య శాస్త్రం ఉంటుంది కదా, ఆ విద్య కూడా వస్తుంది. మీ తోబుట్టువులు బ్రహ్మాండంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. శుక్రుడు కూడా 3వ భావం రావడం వల్ల నిరంతర ప్రయాణాలు చేస్తారు. మీ తమ్ముళ్ళకి బాగుంటుంది. తమ్ముళ్ళు అంటే సోదరి మళ్ళీ చాలా బాగుంటుంది. మీ థింకింగ్ పవర్ ఎక్కువ ఉంటుందండి, బాగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు కాయ రూపం తలుస్తుంటారు. ధైర్యం ఎక్కువ. చదువులో ఆటంకాలు వస్తుంటాయి. మీ తల్లి గారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కేతు ప్రభావం వలన. రైతులు కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవండి. కాకపోతే ఏంటంటే వివాహాది వేడుకలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు, మీ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంతకుముందు దూరం అయిపోయిన భార్యాభర్తల యొక్క ప్రభావం ఇప్పుడు దగ్గర అవుతూ ఉంటారు. అంతేకాకుండా గురు దృష్టి కూడా మీకు దశమ స్థానానికి ఉంది కదా, చాలా బాగుంటే భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది మీకు. భాగ్యస్థానానికి గురుదృష్టి అంటే భాగ్యస్థానానికి గురుదృష్టి వలన ఈ భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది అనేది శాస్త్రం చెప్తుంది. అంటే ఈ భాగ్యం అంటే చదువు బాగా రావడము, సినిమాలు షూటింగ్లో ఉంటారు సరే, విదేశాలు వెళ్ళడము, షూటింగ్స్ రీచా టెలివిజన్స్ అంటారు కదా, వాళ్ళ అవకాశాలు ఉండము, తీర్థయాత్రలు, గంగా స్నానాలు, యమునా నది పుష్కర స్నానాలు, గురువు గారితో కలవడాలు, ఇవన్నీ జరగబోతున్నాయండి. మీకు బ్రహ్మాండంగా ఉంది. దశమంలో మీకు చంద్రరాహు ఉన్నారు. దశమంలో చంద్రరాహులు 7-8 తారీఖులో ఉంటాడు రాహు. మిక్కిలి బలవంతుడైపోతాడు రాహు, శుభఫలితాలే ఇస్తాడు. రాజకీయ రంగంలో పదవులు వస్తాయండి, రాజకీయంగా ఎదుగుతారు, రాజకీయాల్లో పలుకుబడి పెరుగుతుంది. అలాగే మీరు సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు రాస్తారు సరే, అవి వాటిలో గెలుస్తారు. మీరు వాటిలో గెలుస్తుంటారు, మీరు సక్సెస్ అవుతారు. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వస్తాయి. మీకు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అద్భుతంగా ఉంటుంది. లాభంలో శనికి గురుదృష్టి ఉంది కాబట్టి వ్యాపారాల్లో బాగా ధనధన ప్రవర్ధమాన అవుతుంది అనొచ్చు లేదు. పైగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, అలాగే కోల్, ఐరన్, స్టీలు, పెట్రోలియం, వీటిల్లో కూడా మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీరు ఉంటారు. 12వ భావంలో కుజుడు ప్రభావం వలన చిన్న మీకు దెబ్బలు తగడానికి అవకాశం ఉంది. కానీ విదేశాలు కూడా ఉన్నాయి, విదేశాలకు వెళ్తారు, మీ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి బుధ శుక్రులు బ్రహ్మాండంగా ఉన్నారు. మీ రాశిలో బుధ శుక్రులు అంటే కష్టపడి ధన సంపాదన అంటారు సరే, ధనార్జన, కష్టపడి ధనార్జన అంటారు, కష్టపడి ధన సంపాదించుకుంటారు. బుధ శుక్రుల వలన తెలివితేటలు అధికంగా ఉంటాయి, మ్యాథమెటిషియన్గా, అలాగే భరతనాట్య శాస్త్ర కోవిదులుగా, అలాగే మంచి విద్య సంపాదించుకుంటూ తెలివిగా ఆనందంగా. అంతేకాకుండా మీరు చాలా విద్యలోనూ లేకపోతే యాక్టింగ్లోనూ బాగా రాణించడానికి అవకాశం ఉంది. వాహనాలు, గృహాలు అంటే వాహనాలు, గృహాలు, అలాగే వస్తువులు, మంగళాభరణాలు, అంటే డ్రెస్సెస్ అంటారు కదా, చీరలు, శారీస్ ఉంటాం, అవన్నీ బాగా రావడం అవకాశం ఉంది. ముఖ్యంగా గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ద్వితీయ భావంలో గురుడు కుటుంబ వృద్ధి కలిగిస్తాడు. అంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం, భార్యాభర్తలు కలిసి ఉండడము, సంతానంతో కలిసి ఉండడం జరుగుతుంది. శుక్రుడు కూడా 8వ తారీఖు నుంచి మీ ద్వితీయంలో వచ్చాడు. 12th హౌస్ లార్డ్ 2వ భావంలో, అంటే ఫారిన్. ఏంట్రా ఫారిన్ అంటున్నావు అంటారు, ఖచ్చితంగా ఉంటారు మీకు. నేను చెప్పేది ఏది కూడా నా సొంత కవిత్వం కానే కాదు. సరే ఆ పక్క పెడదామండి, డెఫినెట్గా నా మీద నాకు నమ్మకం ఉంది. సో అది గురు శుక్రుల కాంబినేషను ధనప్రాప్తిని, అదృష్టాన్ని, అలాగే మంచి విద్యని, వేదశాస్త్ర విద్యని అవకాశాలు ఉంటాయి, ఇస్తారు. అంతేకాకుండా ఎక్కువ ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు, హాయిగా ఫుడ్ తింటూ ఉంటారు, మీరు చక్కగా ఉంటారు, మొహమాట పడరు. అలాగే కేతు ప్రభావం కూడా ధైర్యం, ప్రయాణాలు, తోబుట్టువులు, తీర్థయాత్రలు అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఈ తల్లిగారికి అంత అద్భుతంగా ఉండదండి. చదువులో ఆటంకాలు ఏర్పడుతుంటాయి, రైతులు కూడా ఇబ్బంది పడుతుంటారు రైతులు కూడా, వాళ్ళు ధన ప్రాప్తి కలగదు. పైగా మీకు సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతాన ప్రాముఖ్యత, సంతానం అభివృద్ధి ఖచ్చితంగా ఉంది. అలాగే మీ భార్యాభర్తల యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అంటే జనరల్గా మీకు సంబంధాలు వస్తాయి, ఆ సంబంధాలు కుదురుతాయి, వివాహ వేడుకలు జరుగుతాయి. అలాగే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా, లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో గెలుస్తూ బ్రహ్మాండంగా ఉంటారు. భాగ్యంలో చంద్రరాహులు బ్రహ్మాండంగా ఉన్నారు. 2nd హౌస్ లార్డ్ భాగ్యంలో రాహు దగ్గర అంటే రాహువే బలవంతుడైపోయి శుభఫలితాలే ఇస్తాడు అనేది శాస్త్రం. అంటే భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది, మీకు ధనాప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, విమానాల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది. డాక్టర్స్ ఎంబీబీఎస్ తర్వాత ఎంబీబీఎస్ చదువుకునే వారికి ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి. ఎంఎస్ కోసం అమెరికా అటువంటి స్టేట్స్లో ఉన్న వెళ్తారు, వీసా కూడా వస్తుంది. తర్వాత మీరు తీర్థయాత్రలు చేస్తారు, గంగానది స్నానాలు, యమునా నది పుష్కర స్నానాలు, ఇవేంటి అన్ని ఇంకా చాలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చండి. అలాగే దశమస్థానంలో శని, కంటక శని మంచి చేస్తాడు. అంటే రాజకీయ రంగాల్లో పదవులు వస్తాయి, గురుదృష్టి ఉంది కాబట్టి. ముఖ్యంగా కోల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్, కంప్యూటర్ సంబంధించిన వాటిలో, దాంట్లో గవర్నమెంట్ సంబంధించిన వాటిలోనూ
వచ్చి తీరుతాయి, ఉద్యోగాలు డెవలప్మెంట్స్ ఉంటాయి. కుజుల ప్రభావం కూడా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. వైభవంలో రవి ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉండేది చేస్తూ ఉంటాడు. మీ తమ్ముళ్ళకి తోబుట్టు వాళ్ళకి మీ ప్రయాణాల వలన ఇలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. కర్కాటక రాశి వారికి చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే కర్కాటక రాశిలోనే గురుడు ఉండడం, అందున గురుడు ఉచ్చ స్థితిలో ఉండడము, అందున ఈ భాగ్యాధిపతి అవడము, 6వ ఇంటి వాడు అవడం వలన చక్కటి శుభ ఫలితాలే ఇస్తాడు. ముఖ్యంగా విద్యలో బాగా రాణిస్తారండి. అలాగే మీకు ఆయుర్దాయము, ఆయుష్, ఆరోగ్యం సంపూర్ణంగా ఇస్తాడు. వేదశాస్త్ర విద్యలో మీకు బాగా రాణిస్తారు. గురుడు మీ రాశిలో ఉండడం వల్ల వేదశాస్త్ర విద్య కూడా వస్తుంది మీకు. పైగా ఉచ్చ స్థితిలో ఉన్న గురుడు మాటలు కాదండి, మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. నాన్నగారికి బాగుంటుంది. ఫ్లో ఆఫ్ మనీ ఎప్పుడూ ఆగదు. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. చదువు విషయంలో ఆటంకాలు ఉండవు. భూములు కొనుక్కుంటారు, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటేంటంటే మీరు అన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తాయి. రైతులకు కూడా పంటలో మీకు లాభాలు రావడానికి అవకాశం ఉంది. పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది. మీకు పుత్రులు కలుగుతూ ఉంటారు, సంతానం కలుగుతారు. పుత్రులు పుత్రికలు కూడా అర్థం. అలాగే స్టాక్ మార్కెట్లో మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారు. కళారంగంలో, సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే ఒకదాని తర్వాత ఒకటి ఇలా చాలా బాగుంటుంది మీకు. అలాగే మీకు వివాహాది వేడుకలు, భార్యాభర్తలు కలిసి ఉండాలి. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బాగుండాలి. అన్యోన్యత అద్భుతంగా ఉండి చంద్ర రాహులు కలిసి ఉన్నారు అష్టమంలో 7, 8 తారీఖు 7th and 8th డేట్స్లో అష్టమంలో చంద్రరాహులు. అమ్మ బాబోయ్ అనుకోవాల్సిన అవసరం లేదు. చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి బలవంతులే శోభాలతాలే ఇస్తాడు. అంటే మీకు ప్రయాణాలు ఉండేటట్టు చేస్తుంటాడు. అమ్మవారు దర్శనం చేసుకుంటారు. ఎక్కువగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ భయపడాల్సిన అవసరం లేదు. భాగ్యస్థానాన్ని కూడా శని ఉండడం వలన, భాగ్యాభజ చూడడం వలన భాగ్యస్థానం వృద్ధి అవుతూ ఉంటుంది. జనరల్గా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, విద్య రీత్యా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, మీ షూటింగ్ల రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, పర్సనల్ పనుల రీత్యా ఫారిన్ యోగం తప్పదు. మీరు తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. శని ప్రభావం వల్ల వెంకటేశ్వర స్వామి దర్శనాలు, శివుడి యొక్క దర్శనాలు ఎక్కువ ఉంటాయి. యమునా నది, గంగా పుష్కర స్నానాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అత్యంత రాజయోగరుడు కుజుడుగా బ్రహ్మాండంగా దశమంలో లేడండి. అమ్మ బాబాయ్, దశమంలో కుజుడు దిగ్బలుడు. రాజకీయ రంగంలో వారికి పదవులు ఇస్తుంటాడు. సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ రాస్తారు సరా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మేము ఉంటాయి, గవర్నమెంట్ సంబంధించినవి, వాటిలో గెలుస్తారు. అది రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి యోగవంతంగానే ఉంటుంది. సెకండ్ హౌస్ లాభంలో ఉన్నాడు రవి. ధనప్రాప్తి, నిరంతర ధనప్రాప్తి, మీ అన్నయ్యలకు బాగుంటుంది. బంధుప్రీతి ఎక్కువ కలుగుతూ ఉంటుంది. దైవ దర్శనాలు, బాగా డబ్బు సంపాదించుకోవడం, దైవ దర్శనాలు కూడా ఉంటాయి. బుధ శుక్రులు ఏ భావంలో ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. 4th హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి మీకు. సో అదొకటి. ఉన్నత విద్య రీత్యా ప్రయాణాలు ఉంటాయి. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, సన్మానాలు మీకు ఎక్కువ జరగబోతున్నాయి. సింహరాశి వారికి భయపడాల్సిన అవసరం ఏం లేదండి. కాకపోతే ఏంటంటే కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదండి. చక్కగా బాగానే ఉంటుంది. కాకపోతే అంటే ధనప్రాప్తి డబ్బులు స్లోగా వస్తుంటాయి. మీరు తోబుట్టులు గడుస్తుంటారు. ధైర్యంగా ఉంటారు మీరు. అలాగే మీకు అంటే మీ సింహరాశి వారికి చతుర్థ భావాన్ని కుజుడు చూడడం వల్ల కూడా మీకు చదువులు ఆటంకాలు లేకుండా భూములు, గృహ సౌఖ్యము, ఆభరణ సౌఖ్యము, మ్యూజిక్లో బాగా రాణించడాలు, తల్లిగారి బాగుండము, అంతేకాకుండా మీరు చేస్తున్న రైతుల్లో పంటల్లో బాగా డబ్బులు సంపాదించుకోవడాలు జరుగుతాయి. సంతానం వలన మీకు పుత్రికా ప్రాప్తి కలుగుతుంది. మీకు సంతానం వలన చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సక్సెస్ అవుతూనే ఉంటారు. చంద్ర రాహులు ఉన్నారు కదా, 12వ భావాధిపతి 7వ భావంలో ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. అంటే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి 7వ, 8వ తారీఖులో ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. రాహువు యొక్క చెడు ఫలితాలని చంద్రుడు ఉండడం వలన శుభఫలితాలుగా మార్చి ఆ రాహు మంచి శుభఫలితాలే ఇవ్వడానికి అవకాశం ఉందండి. కానీ సప్తమ స్థానం ఉన్నాడు కాబట్టి కొద్దిగా భార్యాభర్తల విషయాలు చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడేమో తప్ప, అదే పెళ్లిళ్ళు ఆలస్యం చేస్తాడేమో తప్ప మంచి శుభఫలితాలే ఇస్తాడు. అష్టమ స్థానం శనికి దోషకారకుడు అంటాం మనం, అష్టమ శని దోషం. కానీ గురుదృష్టి ఉందండి. కాబట్టి శనీశ్వరుడు మీకు ఇవ్వాల్సిన చెడు ఫలితాలు సులువుగా తగ్గించేస్తూ ఉంటాడు. అంటే మీరు చేస్తున్నటువంటి పూజల వలన, ఆ స్వామివారిని శనీశ్వరుని పూజించడం వలన, ఆంజనేయ స్వామి వారికి పూజలు చేసుకోవడం వలన శని వల్ల దోషాలు నెమ్మది కంట్రోల్ అయిపోతాయి. గురుడు చూస్తున్నాడుగా, అష్టమాధిపతి కూడా మీకు వచ్చే స్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ ఇస్తాడు. భాగ్యంలో కుజుడు దోషకారకుడే. కానీ సాఫ్ట్వేర్ రంగంలో
అంటే ఒక పని చేద్దామండి. సరే సాఫ్ట్వేర్ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం గురించి చెప్పుకుందాం. రియల్ ఎస్టేట్ రంగం కుజుడు కాబట్టి భూములు, రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు, ధనప్రాప్తి కలగడాలు, విదేశ పర్యటనలు జరగడాలు, ఉన్నతమైన విద్యరీత్యా ఇంజనీరింగ్ విద్యరీత్యా విదేశాలు వెళ్ళడాలు. కుజుడు మేషరాశిలో ఉంటే డాక్టర్ సంబంధించి విద్య కూడా ఇస్తాడు. అది అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రవి దశమంలో ఉన్నాడు, చంద్రుడితో కలిసి ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే మేడం, చెప్పాలంటే రవి వలన ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా మీరు తయారవుతారు. రవి వలన గౌరవము, గుర్తింపు ఉంటుంది. రవి వలన ప్రభుత్వ రంగ సంస్థల్లో మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అదే రవి వలన రాజకీయ రంగంలో ఒక వెలుగు రావడానికి అవకాశాలు ఉన్నాయి. బుధచుక్కులు లాభాలు ఉన్నారు కదండి. 11వ ఇంటి వాడు 11 ఇంట్లో ఉండు, 10th హౌస్ వాడు 11 ఇంట్లో రాడంటే అర్థం ఏంటంటే డబ్బులు బాగా ఉంటాయి మీకు. ఎలాగా? బిజినెస్ వలన, ఉద్యోగం వలన, చిత్ర పరిశ్రమలో, అంటే చిత్ర పరిశ్రమ అంటే సినిమా పరిశ్రమ, సినిమా రంగం అంటాం, వాటిలో కూడా ధనం ప్రాప్తి కలుగుతుంది మీకు. గురుడు 12వ భావంలో ఉన్నాడు. దైవ దర్శనాలు, అదృష్టాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడాలు, పంచమాధిపతి వచ్చేలా ఉన్నాడు కాబట్టి పిల్లల వల్ల అభివృద్ధి కలగడాలు, సన్మానాలు జరగడాలు, చెరువులు బావులు తవ్వించడాలు, అలా బాగా మీకు విజయవంతంగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చిన్నపాటి అసౌకర్యం శని వలన ఉన్నప్పటికీ ధన ప్రాప్తి, కుటుంబంలో వృద్ధి, అదృష్టాలు ఎక్కడ తగ్గవు. పైగా మీరు ఎక్కువగా ఈ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, మీ తమ్ముళ్ళని కానీ చెల్లెళ్ళని కలవడము, మీ వే ఆఫ్ థింకింగే వేరుగా ఉండడం జరుగుతుందండి. ఏదేమైనా మీ చదువులో ఆటంకాలు ఉండవు, కానీ తల్లిగారి కొద్దిగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త చూసుకోవాల్సిందే. రైతులకి అంత అద్భుతమైన ఫలితాలు ఏమీ ఉండవు. లాసులు రావడానికి అవకాశం ఉంది. పుత్ర జననము కలగడానికి, పుత్ర సంతానం కలగడానికి అవకాశాలే మీకు ఎక్కువ. గురుడు పంచమస్థానం చూడడం వలన పుత్రుల వలన మీకు ధన ప్రాప్తి, పుత్రుల వలన అదృష్టాలు. పుత్రులు అంటే సంతానం అండి, అమ్మాయిలు కూడా మీకు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సంతానం వలన ఒక ముక్కలు చెప్పాలంటే సంతానం వల్ల మీకు అదృష్టం. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా వాళ్ళు గెలుస్తారు, సక్సెస్ అవుతారు. పంచమస్థానం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, సాహిత్య రంగంలో కానీ, కళా రంగం, వీటిలో మంచి అభివృద్ధి ఉంటుందండి. కాకపోతే అంటే శనీశ్వరుడు సప్తమంలో ఉండడం వల్ల అన్ని రకాలుగా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నాడు. అన్ని రకాలుగా అంటే భార్యాభర్తల విషయంలో కానీ, ఆలస్య వివాహాలు చేయడంలో కానీ, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ విషయంలో. కాకపోతే ఏంటంటే అక్కడ గురుదృష్టి ఉండడం వలన భార్య గారికి కానీ, భర్త గారికి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చి దూరం అయిపోయినా వాళ్ళు కలుస్తారు. వివాహ వేడుకలు లేట్ అయిపోయినా అవుతాయి. అష్టమ స్థానంలో కుజుల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయండి. కొద్దిగా అనారోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. 12th హౌస్ లార్డ్ రవి భాగ్యంలో లేడా, ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు. మీరు వెళ్ళకపోతే నేను వెళ్తాను అనుకోండి. కానీ భాగ్యంలో రవి ఉండడం వల్ల మీకు సంపదలు పెరుగుతాయి, అలాగే తీర్థయాత్రలు పెరుగుతాయి. మీకు మీ నాన్నగారికి బాగుంటుంది, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఉన్నతమైన విద్య రీత్యా వెళ్తారు మీరు. అంతేకాకుండా యమునా నది పుష్కర స్నానాలు చేస్తారండి మీరు, అవకాశాలు ఉన్నాయి. గురుగారుల పీఠాలతోటి మీరు చేయడము, మీ బిజినెస్ డెవలప్ చేసుకోవడము, చదువులో ఉన్నతంగా రాణించడం అవకాశం ఉంది. 10th హౌస్ ఉన్నాడు కదండి. మీకు బుధుడు, శుక్రుడు కూడా ఉన్నాడు. 7th వరకు ఉంటాడు. శుక్రుడు 7th నుంచి మారిపోతున్నాడు కానీ 8th నుంచి మారిపోతున్నాడు. బుధుడు ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా తయారవుతారు. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కానీ, బిజినెస్లో కానీ బాగా రాణిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న వారికి బాగా రాణింపు ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చిన్న ఇబ్బందులు వచ్చినా సక్సెస్ అయిపోతారు వాళ్ళు కూడా. లాభంలో గురుడు, మాటలా కాదని బాబు, లాభంలో గురుడు ద్వితీయ నవమాధిపతిలో భాగ్యంలోకి వచ్చేస్తాడు శుక్రుడు. అంటే విపరీత రెట్టింపు ఆదాయం ఉంటుంది మీకు. అంటే చెప్పాలంటే మీరు చేస్తున్న బిజినెస్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఉన్నతమైన ఉద్యోగాల్లో బాగా ఉద్యోగాల్లో ఆ వే ఆఫ్ మనీ ఫ్లో, వనరులు అంటే బాగా డబ్బులు సంపాదించుకుంటారు. కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బు సంపాదించుకుంటారు. సినిమా రంగ పరిశ్రమలో కూడా బాగా డబ్బులు ఉంటాయి. వాళ్ళు ఏ తలపెట్టినా సరే ఉన్నతంగా రాణించి తీర్థరంగంలో సందేహం లేదు. తులారాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు మీ రాశిని చూడడం వల్ల అంత అద్భుతమైన ఫలితాలు ఏముండవండి. కాకపోతే ధనానికి ఏమాత్రం ఎట్టి పరిస్థితులు ఇబ్బంది పడరు. ఫుడ్ విషయంలో కూడా సంవత్సరం పాటు ఏమాత్రం ఇబ్బంది పడరు. అంటే మీరు పిలిచి మిమ్మల్ని ఆదరించి భోజనాలు పెడుతుంటారు. కుటుంబంలో వృద్ధి, కుటుంబ సౌఖ్యం, ముఖవర్చస్సు బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు పాటలు పాడేవారుగా ఉంటారు. ఎక్కువగా యాంకరింగ్ వృత్తిలో ఉంటారు. ఎక్కువగా అనర్గళంగా మాట్లాడే శక్తిని భగవంతుడు ఇచ్చాడండి మీకు. అదృష్టం కదా, అదొకటి ఉంది. అంతేకాకుండా చదువుని ఇచ్చాడు,
తల్లిగారిని ఇచ్చాడు, తల్లి ప్రేమనే ఇచ్చాడు భగవంతుడు, కురుదృష్టి. అలాగే రైతులు కూడా బ్రహ్మాండంగా ఉండేది చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే మీ దాంట్లో సంగీతం, సాహిత్యం, నృత్యం, సినిమా పరిశ్రమలు, కంఫర్టబుల్నెస్, విద్యలో బాగా రాణించడాలు, అనేకంగా మీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. చంద్రరాహువులు పంచమ స్థానంలో కలిసి ఉన్నారండి. అంటే 27వ తారీఖు 8వ తారీఖు ఉంటారు. పుత్రికా సంతానం కలగడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ డబ్బు సంపాదించుకుంటారు. సినిమా రంగం కానీ టెలివిజన్ రంగంలో కానీ మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుంది. అలాగే శని ఆరోపణ ఉండడం వల్ల కొద్ది శత్రువుల వల్ల భయము, రోగాల వల్ల భయము, కొంతమంది జాతకాలు ఉన్నాయండి, నాకు ఫోన్ చేస్తుంటారు. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇదివరకు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఆరో భావాన్ని శనేశ్వరి గురుదృష్టి వలన ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా మీరు బాగుంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. శత్రువుల వలన అపవాదులు ఏమీ ఉండవు. సప్తమ కుజుడు దోషం ఉంది మీకు, కుజు దోషం. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే కుజుడు సంబంధించిన పూజలు చేసుకుంటే సరిపోతుంది. అష్టమంలో రవి 11 ఇంటి అష్టమంలో ఉన్నాడండి. ఏమిటంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, అనారోగ్య సమస్యలతో సతమతం అవ్వడము, అలాగా కొన్ని సమస్యలు మీకు వెంటాడుతూ ఉండడం జరుగుతుంటుంది. కొన్ని సమస్యలు అంటే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే బిజినెస్ పరంగా కూడా మీరు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా భాగ్యస్థానంలో బస్సుకులు అన్నమాట మర్చిపోకూడదు. ఉన్న సంగతి ఏంటంటే భాగ్యాధిపతి భాగ్యాలు ఉన్నాడు కాబట్టి ధన ప్రాప్తి ఎక్కువ కలగడానికి అవకాశాలు మీకు బాగా ఉన్నాయి. అలాగే మీ వ్యాపారాల్లో అభివృద్ధికరంగా బాగా డెవలప్ అవుతాయి వ్యాపారాలు. అంతేకాకుండా దశమంలో గురుడితో కలిసి చుక్కుడు అండి బాబు. మీరు రాశాధిపతి దశమంలో అంటే ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా వరల్డ్ ఫేమస్ అవుతారు కొంతమందికి. లగ్నాధిపతి దశమంలో ఉన్నాడంటే, అది మిత్రక్షేత్రంలో ఉన్నాడంటే బాగా ఫెమిలియర్ పర్సన్ అయిపోతారు వాళ్ళు. సో అదొకటి. దశమంలో గురుడు ఉన్నాడు కాబట్టి విద్యా సంస్థల్లోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, దేవాలయానికి అధికారిగాను, వేదశాస్త్రంలో పండితులకి వాళ్ళకి బాగా డబ్బు సంపాదించుకోవడంలో, పేరు సంపాదించుకోవడంలో మీకు బాగా ఉంది. కర్మస్థానంలో గురు శుక్రులు ఉండడం అదృష్టమే. అమ్మవారికి ఆశీస్సులు, అలాగే శివుడికి ఆశీస్సులు మీకు మెండుగా ఉన్నాయని చెప్పచ్చు. కేతు ప్రభావం వల్ల కూడా మీకు వ్యాపారాల్లో ధనప్రాప్తి కలుగుతుంది. రాశి ఇలా ఉండడం వల్ల, గీత ఉండడం వల్ల అదృష్టము బాగా బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పవచ్చు. వృశ్చిక రాశినే మీ రాశినే గురుడు చూస్తాడు కదా, భయమేలా. ఇంతకుముందు ఏదో కోల్పోయినాము అన్నట్టుగా ఉంటారు. అలా ఉండదు. గురుడు వలన సుఖము, సౌఖ్యము, అదృష్టము, ఆరోగ్యము, అలాగే ఆనందము, విద్య, ఇవన్నీ వస్తాయి కదండి. చాలా నేమ్ అండ్ ఫేమ్ రావడము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ధనం సంపాదించడంలో కొద్దిగా ఆటంకాలు ఏర్పడము, కుటుంబంలో ఇది ఎవరికో చిన్న ఇబ్బందులు కలగడం జరుగుతుంది. నిరంతర ప్రయాణాలు చేస్తూ ఉంటారు, తోబుట్టువులు కలుస్తూ ఉంటారు. అలాగే మీకు న్యూస్ గ్యాదరింగ్, ఇంటెలిజెన్స్ పవర్, అలాగే మీకు జ్ఞాన సంపదని పెంచుకోవడం ఇవన్నీ ఉంటాయి. చంద్రరాహువులు చతుర్థ భావంలో ఉండడం ఫారిన్ కంట్రీస్ ఇస్తారండి. ఆభరణ ప్రాప్తి కలిగిస్తాడు. రాహు బలవంతులైపోతాడుగా, ఆభరణ ప్రాప్తి కలిగేట్ చేస్తుంటాడు. తల్లిగారే బాగుంటాయి. ముఖ్యంగా భూములు కానీ, గృహ సౌఖ్యం కానీ, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కానీ ఇది జరుగుతాయి కూడా. పంచమ స్థానం శనికి గురుదృష్టి ఉంది. పుత్రికా సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సంతానం వలన అదృష్టం కలగడానికి అవకాశం ఉంది. ఆరభవన కుజుడు పోటీ పరీక్షలు అంటారు సరే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది, వీసా వస్తుంది మీకు. అలాగే కుజుడు ప్రభావం వల్ల కూడా కొంతమంది గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ట్రై చేస్తున్న వాళ్ళకి వస్తాయి. ఇక్కడ సప్తమంలో రవి అంత మంచివాడు కాదండి. భార్యాభర్తల విషయంలో చంద్రుడు అక్కడే ఉన్నాడు. 13th భార్యాభర్తల విషయంలోనూ, మ్యారేజ్ అవడం విషయంలోనూ, కొంతమందికి ఏమో వ్యాపారంలోనూ కొద్దిగా ఇబ్బంది కలిగించడానికి మాత్రం అవకాశం ఉందండి. పొత్తుక్కుల కాంబినేషన్ అష్టమంలో ఉండడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది, సడన్ గెయిన్స్ కలుగుతుంటాయి. విదేశాల నుంచి డబ్బు రావడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానంలో గురు శుక్రులు ఉన్నారు. మళ్ళీ భాగ్యంలో గురుడు అంటే మాట్లాడండి. ఎందుకంటే భాగ్యంలో గురుడు ఉన్నాడంటే అదృష్టం మీ తోడే ఉన్నట్టు అర్థం. 2nd హౌస్ లార్డ్, 5th హౌస్ లార్డ్ వచ్చేలా ఉన్నాడు, శుక్రుడితో కలిసి ఉన్నాడు. 12th హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు. 12th హౌస్ లార్డ్ మీకు భాగ్యంలో ఉన్నాడు. ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. 9th హౌస్ లార్డ్ 12th హౌస్ లో ఉన్నా, 12th హౌస్ లార్డ్ 9th హౌస్ లో ఉన్నా ఫారిన్. సో ఈ విధంగా ఫారిన్ యోగం మాత్రం మీకు బాగా ఉందని క్లియర్గా చెప్పేయచ్చు. అలాగే తీర్థయాత్రలు, యమునాది పుష్కర స్థానాలు ఇలా చెప్పుకుంటే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు బాగా సక్సెస్ అవుతాయి. కేతు ప్రభావం కూడా మీకు ధన ప్రాప్తి కలగడము, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులైనా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులైనా సరే
మంచి యోగం కలగడానికి అవకాశం ఉంది. ధనుర్రాశి వారికి ద్వితీయ భావాన్ని గురుడు చూస్తాడు. ద్వితీయ చతుర్థ భావంలో ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి డబ్బులు లోటు ఉండదు. ఫారిన్ వెళ్తారు, ధనప్రాప్తి కలుగుతుంది, కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది, కుటుంబ వృద్ధి పెరుగుతుంది, కుటుంబంలో విలువ పెరుగుతుంది, మీకు ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు ఏమంటారు, భోజనం, ఫుడ్, ఫుడ్ అంటే అన్నమే కాదండి, ఎక్కడికి వెళ్ళండి మీరు ఏదో ఒకటి ఎవరో ఒకటి తినిపిస్తూనే ఉంటారు. అదే అదృష్టం. అంటే కింద జనంలో చేసిన అంటే అన్నదాన మహిమ అది ఉందండి. అలాగే మీకు ఎక్కువగా చదువు రావడానికి అవకాశం ఉంది, ఎక్కువగా ధన ప్రాప్తి కలగడానికి ఉంది. అలాగే చంద్రరాహులు 3వ భావంలో ఉన్నారు. మీ చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది. మీ యొక్క నాలెడ్జ్ని డెవలప్ చేసుకుని ఉంటారు. ధైర్యము బాగా ఉంటుంది. ఎక్కువగా ప్రయాణం చేయవలసి వస్తూ ఉంటుంది. చతుర్థ భావంలో శనికి అమ్మగారికి బాగుంటుందని చెప్పేవాడిని కదా, ఇప్పుడు బాగుంటుంది. ఎందుకంటే 4th భావాన్ని శనీశ్వరుడు చూడడం వల్ల, 4th భావాన్ని శనీశ్వరుడు చూడడం వల్ల, 4th భావాధిపతి గురుడు అవడం వల్ల, 4th భావాన్ని శనీశ్వరుడు గురుడు చూడడం వల్ల, 4th భావాధిపతి గురుడు కూడా అవడం వల్ల మీకు అమ్మగారి వల్ల వచ్చే దోషం తగ్గుతుంది. అమ్మగారికి బాగుంటారు. చదువులో ఆటంకాలు లేకుండా సాఫీగా చదివేసుకుంటూ ఉంటారు. విద్యార్థులకు బాగుంటుంది. అలాగే మీకు భూములు, వాహనాలు, ఏదో గృహ సౌఖ్యము ఉండడానికి అవకాశం ఉంది. రైతులకు కూడా బాగుంటుంది. కుజుడు వలన మీకు పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయండి. సంతాన భాగ్యత ఉంది. అలాగే రవి వలన కూడా మీ రాశి వారికి ధైర్యం, అలాగే 9th హౌస్లో భాగ్యాలు ఉన్నాడు. నాన్నగారికి బాగుంటాము. అలాగే మీకు పోటీ పరీక్షలు అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది. గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంతమంది మీరు సివిల్ సర్వీసెస్ రాస్తారు చూసారా, ఐఏఎస్ గురించి, ఐపీఎస్ గురించి, వాళ్ళు సక్సెస్ అవుతారు, మీరు సాధిస్తారు. అలాగే బుధ శుక్రులు కాంబినేషన్. బుధుడు సప్తమంలో ఉన్నాడు. అంటే వివాహ శుభకార్యాలు, వ్యాపారాలు, మీ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం, భార్యాభర్తల యొక్క అనురాగం, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అష్టమంలో గురుడితో కలిసిన శుక్రుడు ఉన్నాడు. అది తప్పులేదు. ఎందుకంటే 6వ భావాధిపతి అంటే శుక్రుడు 8వ భావంలో ఉన్నాడుగా, 6వ భావంలో చంద్రుడు ఉన్నాడు. సరే, అది పక్క పెడితే మీకు సడన్ గెయిన్స్ ఉంటాయి. లా రిలేటెడ్ సంబంధించిన విషయంలో ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే గురు ప్రభావం వలన కూడా మీకు కొన్ని సందర్భాల్లో మీరు దూరంగా ఉండడము, భార్యాభర్తలు అటువంటి విషయాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు, గంగానది స్నానాలు, యమునా పుష్కర స్నానాలు గురు శుక్రవారం కలుగుతాయి. మీకు చేస్తున్నటువంటి వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఉద్యోగాల్లో మాత్రం చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎంత కష్టపడ్డా కూడా విలువ అనేది తగ్గుతూ ఉంటుంది, ఇంపార్టెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది మీకు. అండ్ వ్యాపారాల్లో వాటిల్లో మీరు బాగా సంపాదించుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో అది ప్రాబ్లమే లేదు. మీకు ఆరోగ్య విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మకర రాశి వారికి గురు బలం చాలా ఉంది. మీ రాశిని గురుడు చూడడం వల్ల క్షేమంగా ఉంటారు, ఆరోగ్యప్రదంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఐశ్వర్యప్రదంగా ఉంటారు, విద్యలో బాగా రాణిస్తారు. ఒకటేంటండి, మీరు ఏ తలబెట్టినా అందులో మీకు విజయం తథ్యమే. చంద్రరాహులు 7th and 8th డేట్స్ ద్వితీయ భావంలో ఉన్నారు. చంద్రుడు అంటే సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నాడంటే వాళ్ళకి ఫారిను. సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నాడంటే ఫారిన్తో పాటు బాగా డబ్బు సంపాదన. రాహు బలవంతుడైపోతాడుగా, కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది, బంగారు ఆభరణాలు ఉంటాయి. మీ చెల్లెల్ని తోబుట్టుని కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మీకు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. మీ యొక్క జ్ఞాన సంపదను వృద్ధి చేసుకుంటూ ఉంటారు. కుజుడు కూడా 4వ భావంలో ఉండడం వల్ల భూములు, వాహనాలు, గృహ సౌఖ్యము, చదువు, ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రైతులు కూడా మంచి యోగవంతంగా ఉంటుందని చెప్పచ్చు. పంచమస్థానంలో రవి ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఒక్క కొడుకు పుడతాడు. మీకు దేవుడి యొక్క ప్రభావం వల్ల, దైవ దర్శనాల వల్ల మీ జాతకంలో కూడా చూసుకోండి. పంచమస్థానంలో రవి ఉన్నాడంటే ఖచ్చితంగా ఒక మగ పిల్లవాడు అంటే. పంచమస్థానంలో కేతు ఉంటే ముందర అమ్మాయి ఉంటుంది. చాలా ఉన్నాయి కాంబినేషన్స్, అది చెప్పుకుందాం. 6వ భావాధిపతి 6వ భావంలో ఉండడం వల్ల చక్కగా మీకు మేనమామలు ఉంటారు. బుధుడు మేనమామలు ఇస్తాడు. వాళ్ళకి బ్రహ్మాండంగా చేస్తుంటాడు. పోటీ పరీక్షలో గెలిచేటి చేస్తుంటాడు. అంటే పోటీ పరీక్షలు అంటే ఎగ్జామ్స్ మంచి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయ్యేది చేస్తుంటాడు. శత్రువుల వలన కానీ, రుణాల వలన కానీ, లేదా రోగాల వలన కానీ ఏ భయాలు లేకుండా సంపూర్ణంగా కాపాడుతుంటాడు. మిమ్మల్ని అవకాశాన్ని ఇస్తుంటాడు. భార్యాభర్తల యొక్క అనురాగము, ఆప్యాయతలు వృద్ధి అవుతూ ఉంటాయి గురు ప్రభావం వల్ల. మీకు దూరం అయిపోవడం అంటే భార్యాభర్తలు కలుస్తారు అర్థము. దూరంగా ఇంతకుముందు సంబంధాలు దూరం అయిపోవడము, కుదరకపోవడము,
పెళ్ళిళ్ళు కాకపోవడం ఉన్న జనం వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి తీరతాయి. అంటే పెళ్లి కాని వారికి పెళ్లి అయి తీరుతుంది. గురుడు వలన వ్యాపార లక్షణాలు బ్రహ్మాండంగా ఉంటాయి. శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నాడు కదా, మంచి యోగంగానే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా ఆరోగ్య విషయం జాగ్రత్త చూసుకోండి. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, తీర్థయాత్రలు, గంగానది పుష్కర స్నానాలు, గురువు గారిని కలవడాలు, ఇవన్నీ సర్వసామాన్యంగా జరిగేవే. దశమాన్ని గురుడు అంటే దశమ స్థానాన్ని కుజుడు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి కలిగి తీరుతుందనలో సందేహం లేదు. కుంభరాశి వారికి మీ రాశిలోనే చంద్రుడితో కలిసిన రాహు ఉన్నాడు 7th and 8th dates లో. రాహువు చంద్రుడి వలన మిక్కిలి బలవంతులపై శుభఫలితాలు ఇస్తాడు ఉంటాయి. అంటే ఏంటి, మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడము, కష్టపడి పనిచేయడము, ఆస్ట్రాలజికల్గా మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకోవడము, అలాగే మీకు లగ్నం చదువు రావడము, చంద్రరావుల వలన ఖర్చులు కూడా అధికంగా ఉండడము, దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, చలి ప్రభావం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, కుటుంబంలో సఖ్యత, ఆదాయ వనరులు పెరగడము, బంధు ప్రీతి ఎక్కువ ఉంటాయి మీకు. శని ఇంతకుముందు చాలా ఇబ్బంది పెట్టేవాడు, అవేమీ ఉండవు, చక్కగా ఆనందంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే భూములు కొనుక్కుంటారు. భూములు కానీ, గృహాలు కానీ, వాహనాలు కానీ, ఆభరణాలు కానీ, ఖరీదైనటువంటి వస్తువులు కానీ మీ ఇంట్లో ఉంటాయి. మీ అమ్మగారికి బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే మీకు అంటే రైతులు కానీ చెప్తాం, రైతులకి చాలా బాగుంటుంది. పంచమ స్థానంలో రవి, సప్తమాధిపతి పంచమంలో అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఫారిన్ యోగం ఉంటుంది. నేను చెప్పేది ప్రతిది కూడా ఏం అబద్ధం ఉండదు, ఖచ్చితంగా శాస్త్ర ప్రకారమే నేను వెళ్తూ ఉంటా. అది ఏముందో అదే చదువుతాను. 30 ఏళ్ళ అనుభవం మీద ఎక్స్పీరియన్స్ కదండి, 36 years అంటే కొంచెమైనా జ్ఞానం ఉండదా, కొంచెమైనా అనుభవం ఉంటుంది కదా, దాని ప్రకారం చెప్తూ ఉంటా. డాక్టరేట్ కూడా ఉంది. సరే, ఆ పక్క పెడదాం, విన్న వద్దు. కానీ మీకు 4th భావానికి గురుడు రవి ఉండడం వల్ల చెల్లెళ్ళకి కానీ, మీ విద్యలో కానీ, మీ సంపదలో కానీ ఏమాత్రం ఇబ్బంది ఉండదు. పంచమంలో ఉండడం వల్ల స్టాక్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. అలాగే సినిమా రంగంలో కూడా మీకు అవకాశాలు వస్తాయి. పుత్రిక సంతానం కలుగుతారు. పుత్రికల వలన అదృష్టం కలుగుతుంది మీకు. 6వ భావంలో గురు శుక్రులు, అమ్మ బాబోయ్ అనకండి. 6వ భావంలో గురు శుక్రులు అంటే అఫ్కోర్స్ 6వ భావంలో శుక్రుడు మంచివాడు కాకపోయినా గురుడు కూడా ఉన్నాడు కాబట్టి మీకు శత్రువుల వలన భయం లేకుండా, రోగాల వలన భయం లేకుండా, అసలు భయమే లేకుండా ఏ ప్రాబ్లమ్స్ వలన కాపాడుతూ ఉంటాడు. ముఖ్యంగా లా రిలేటెడ్, కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి అనుకోండి, భూములు రావాలనో అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, ఇల్లు రావాలనో ప్రాబ్లమ్ గెలుస్తారు. నేను ఉదాహరణ చెప్పాను. ఆ కోర్టు సంబంధించిన కేసులో భగవంతుడి వల్ల మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అది గొప్ప అదృష్టం, భగవంతుడు ఇచ్చిన అదృష్టం, దక్షిణామూర్తి గారు ఇచ్చిన అదృష్టం మీకు. అలా 6వ భావంలో అనేక రకాల స్వభావాలు కలుగుతూనే ఉంటాయి. సేవకాజనాన్ని ఇస్తాడు, మిత్రులను ఇస్తాడు. మీకు పైగా కర్కాటక రాశిలో ఉన్నాడు, యమునా పుష్కర స్నానం చేస్తుంటాడు భగవంతుడు. గురువు గారిని కలిపేట్ చేస్తుంటాడు, మిమ్మల్ని పీఠాధిపతులు కలిపేట్ చేస్తుంటాడు. సామాన్యం కదండి కుంభరాశి వారికి. గురువు గారి పీఠాధిపతులతో కలిసి యమున పుష్కర స్నానాలు చేస్తారు, గంగా పుష్కర స్నానాలు చేస్తారు. పైగా చార్ధామ యాత్రలు చేయడానికి అవకాశాలు ఉంటాయి, సామాన్యమేం కాదు. సప్తమ స్థానం కేతు వలన కొద్దిగా భార్యాభర్త విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అదే కొంతమందికి మ్యారేజెస్ లేట్ అవ్వడము, మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చూసుకోవడము జరుగుతుందండి. ముఖ్యంగా మీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఉన్నతమైన చదువులు, ఎటువంటి ఆటంకాలు ఉండవు. గురు ప్రభావం వలన ఉన్నతమైనటువంటి పదవులు వస్తాయి మీకు. ఉద్యోగంలో అటు గవర్నమెంట్ సంబంధించిన అవ్వచ్చు, అటు ప్రైవేట్ రంగ సంస్థలు అవ్వచ్చు, అయితే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అవ్వచ్చు, దేవాలయాలకి అధికారిగా కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. దశమానిస్తారని మాటల కొడుకు పుడతాడు, పుత్ర సంతానం ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మీరు చేస్తున్నటువంటి లాభాలు కూడా కొద్దిగా తగ్గడానికి అవకాశం, వ్యాపారాలు లాభాలు తగ్గుతాయి. ఏమైనా సన్మానాలు, అదృష్టాలు, విదేశ ప్రాప్తి కలగడాలు, భూములు అంటే చెరువులు, బావులు, భూములు, ఇవన్నీ కూడా మీకు ఫేవరబుల్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీనరాశి వారికి శని రాశిలో ఉండడం వలన చిన్న చిన్న ఇబ్బందులు, ప్రమాదాలు అవన్నీ అనుకుంటాం, గోల అవన్నీ. కానీ గురుదృష్టి ఉంది కాబట్టి గోల కాదంటాయి. శని వలన మీకు అదృష్టము, ఇంతవల్ల బద్ధకం ఉండేది, బద్ధకం పోవడము, అదృష్టము, పనులందు స్పీడ్నెస్ పెరగడము, ధన ప్రాప్తి కలగడము, కుటుంబంలో కానీ బంధువుల్లో కానీ మీ నేమ్ అండ్ ఫేమ్ ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా ఉండడము, మీ తమ్ముళ్ళని తోబుట్టువులని కలుస్తూ ఉండడము, నిరంతర ప్రయాణాలు చేస్తూ ఉండడము, షార్ట్ జర్నీస్ చేస్తూ ఉండడము, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులు కొనుక్కుంటారు ఉండయి,
ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్స్ అంటే కంప్యూటర్స్ అయితే సెల్ ఫోన్లో ఉదాహరణ చెప్తున్నాను, ఇవి కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మీ జ్ఞాన సంపద పెంచుకుంటారు, ధైర్యంగా ఉంటారు, మీ తోబుట్టువులకు ధైర్యం ఇస్తుంటారు, పట్టుదల పెరుగుతూ ఉంటుంది. బుధుడి వలన చక్కటి విద్య, వేదశాస్త్ర విద్య, అలాగే వాహన సౌఖ్యము మీకు ఉంటాయి. బంగారు ఆభరణాలు, వస్తువులు కొనుక్కోవడాలు, అలాగే బుధుడి ప్రభావం వల్ల కూడా మీకు సినిమా రంగంలో కూడా అవకాశాలు ఉండడానికి అవకాశం ఉంది. గురు శుక్రులు బ్రహ్మాండంగా ఉన్నారు, అంటే పుత్రికా సంతానం కలగడానికి అవకాశం ఉంది. గురు ప్రభావం వలన, అంటే 8వ తరగతి నుంచి గురుడు వస్తున్నాడు అనుకోండి, శుక్రుడు వస్తున్నాడు పంచమంలోకి. గురు శుక్రుడు వలన సినిమా రంగంలో, సాహిత్య రంగంలో మీరు బాగా డబ్బులు సంపాదించుకుంటారు. సంగీతము, నృత్య కళాకారులు, అలాగే సాహిత్య రంగంలోనూ ఉంటారు. అది ఇంకే ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, అంటే ఏ ఫీల్డ్ అంటే ఏ క్రాఫ్ట్స్ అంటారు కదా, అంటే యాక్టర్ గాను, ప్రొడ్యూసర్ గాను, డైరెక్టర్ గాను ఉంటాయి కదా, వాటిలో బాగా డబ్బు సంపాదించుకుంటారు. అలాగే స్టాక్ మార్కెట్ బాగా మీకు ఉంటుంది. అలాగే ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా మీరు ఉంటారు. మీకంటే మీకు ఒక విధమైన జనాల్లో ఒక విధమైన ప్రఖ్యాతి, గొప్ప వినయం ఉంటుంది. స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు. పైగా పదవులు రావడానికి, అంటే పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. మంచి తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది. గంగా నది స్థానాలు, యమునా నది పుష్కర స్థానాలు కొంతమంది చేస్తారు ఉండవు. అలాగే పోటీ పరీక్షలు గెలుస్తుంటారు, వీసా స్టాంపింగ్ అవుతూ ఉంటుంది. అలాగే బ్రహ్మాండంగా ఆరోగ్య విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కొద్దిగా భార్యాభర్తల విషయంలోనూ, లేదా మ్యారేజ్ అవడంలోనూ కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. అలాగే మీరు విదేశాలు వెళ్ళడానికి, తీర్థయాత్రలు చేయడానికి అలా చాలా బాగుందండి. మీకు చాలా మంచి యోగం. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో ధన సంపాదన ఫ్లో అప్ అని ఎక్కువ అయిపోతూ ఉంటుంది. కానీ మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవుతుంటాయి. ధైర్యంగా ఎదుర్కోండి. గురుబలం ఉంది మీకు, భయపడాల్సిన అవసరమైన తంత్ర అవసరాలు బ్రహ్మాండ ఉచ్చిగా ఉన్నాడు. శని దృష్టి వలన కొద్దిగా మీ ఉద్యోగాల్లో కొద్దిగా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది. కానీ మీ అన్నయ్యలకి, అక్కయ్యలకి చాలా బాగుంటుంది. వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, మీరు డబ్బు సంపాదించుకుంటారు. ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా డెవలప్మెంట్స్ చెందిన ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప డెవలప్మెంట్స్ వస్తాయి. డెవలప్మెంట్స్ అంటే అర్థం అంటే ప్రమోషన్స్. చాలా బాగుంది. చంద్ర రాహువులు 12వ భావన ఉన్నారు. అంటే చంద్రుడితో కలిసి రాహు మిక్కిలి బలవంతుడు. 7-8 తారీఖులో బలవంతుడు అవుతాడు. ప్రయాణాలు చేస్తారు, సన్మానాలు జరుగుతాయి, తీర్థయాత్రలు చేస్తారు. విధమైనటువంటి జర్నీస్ ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే అంటే గృహంలో పీడ, దూర బంధువులు ఎవరికైనా ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ జరగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. నేను మీ డాక్టర్ ఆదినారాయణరావు అండి. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మీ జాతకాలతో పాటు మీ పిల్లలు కానీ, మీ బంధువులు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ జాతకాలు చూపించుకోవాలంటే మన ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. ట్రస్ట్, నమ్మకం ఆది ఆస్ట్రాలజీ అంటే. నేనే చూస్తూ ఉంటా, ఇది కొద్దిగా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, అటు ప్రొఫెషనల్గా CMA, అటు అకౌంట్స్లోను, ఫైనాన్స్లోను అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్నాను అనుకోండి, అది పక్క పెడితే అది దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇటు మన ఆస్ట్రాలజీలో కూడా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉండడం వలన నేను జాతకాలు చూస్తున్నాను. అలాగే జాతకాలు చూస్తూ ఉంటాను, విదేశాల్లో కూడా జాతకాలు చెప్తున్నాను, చెప్పడం జరుగుతుంది. మీ జాతకాలు చూపించుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు, మీకు భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పడాలు, కొంతమందికి ఉద్యోగాలు రాలేదనో, కొంతమంది డాక్టర్స్గా సక్సెస్ అవ్వలేకపోతున్నామనో, కొంతమంది వీసా స్టాంపింగ్ అవ్వట్లేదనో, లేకపోతే కొంతమందికి భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ అనో, వివాహాలు కావట్లేదని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటికీ సొల్యూషన్స్ జాతకంలో ఉంటుందండి. ఏమాత్రం మీకు నా మీద నమ్మకం ఉంటే చెప్పించుకోండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు మీరు. చాలామంది జరిగాయి కూడా. అలాగే వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా, లేకపోతే ఏదైనా వాస్తు విషయాలు కావాలన్నా, నేను వాస్తులో కూడా నేను బాగా అంటే పర్లేదండి, తెచ్చిన వాడినే. అది మీకు వాస్తు విషయంలో కానీ, జాతకాల విషయంలో కానీ మీరు ఏమైనా ఉంటే డౌట్స్ ఉన్నా మీరు చెప్పించుకొని చెప్తాను. ముఖ్యంగానండి ఈ వారం రోజుల్లో కూడా 12 రాసుల వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేసుకోవాల్సిన పూజలు ఏంటి చెప్పుకుందాము. జాగ్రత్తలు అంటే మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాం కంటే, ముఖ్యంగా 12 రాసుల వారికి గురుబలం పెరిగిపోతుంది. గురుడు ఉచ్చస్థితిలోకి వచ్చేసాడు. జనరల్గా అన్ని రాసుల వాళ్ళకి కూడా ప్రభావం మంచిగానే చూపిస్తుంటాడు. కొన్ని రాసుల్లో ప్రభావం బాగుండకపోయినా దోషాలు తగ్గించి నార్మల్గా బాగుండేది చేస్తుంటాడు. ఏదేమైనా గురుబలం కావాలండి, గురువు ప్రభావం కావాలి. కాబట్టి మనం నిరంతరము గురువుగారులు అంటే మనకు ఎదుర్కొంటే ప్రత్యక్షంగా మనకు కనపడే గురువుగారులు అంటే మనకి జ్ఞానబోధ చేసే గురువు గారిని పూజించాల్సిందే, వాళ్ళ పాద పూజ చేసుకోవాల్సిందే. గురు ఉచ్చస్థితిలో ఉన్నాడంటే గురువుగా లేక పూజ చేసుకుంటేనే గురుబలం పెరుగుతుంది మనకి.
వాళ్ళకి ఆశీస్సులు మనకు వస్తాయి. అదొకటి. దక్షిణామూర్తి మేధాసైతే దక్షిణామూర్తి గారు ఉంటారు, దక్షిణముఖంగా ఉంటారు ఆయన. ఆయన్ని దక్షిణామూర్తి గారు అంటే శివుడే ఒక రూపమే. ఆయన్ని పూజించడం వల్ల కూడా మనకి సకల శుభాలు కలిగి తీరుతాయండి. ఆ శని కాదు, ఈ గురువుగారిని పెట్టి పూజించడం వల్ల. అందుకనే మనం ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ గురువుగారులే మనల్ని చాలా మంది తీర్థయాత్ర కూడా చేస్తుంటారు. సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. మనం సంకల్పం చెప్పుకొని యమునాది కానీ, గంగా స్నానం కానీ, గోదావరి ఎక్కడైనా సరే సంకల్పం చెప్పుకోవాల్సిందే. మనకి అవకాశాలు గురువుగారు ఇస్తున్నారు. ఇదే కాకుండా విష్ణు దర్శనాలని, శివుడి యొక్క దర్శనాలని, అమ్మవారి యొక్క దర్శనాలని మనం చేసుకుని తీరాల్సిందే. పూజలు కూడా చేసుకోవాల్సిందే. అసలు ఈ నెల 13వ తారీఖు అండి శనీశ్వరుడు యొక్క ఏదో వస్తుంది, అంటే శని త్రయోదశి అంటాం మనం. ఆ శని త్రయోదశిని మనం ఉపయోగించుకుంటే, అంటే అమావాస్య ముందర వచ్చే శని త్రయోదశి అంటాం సరే, చాలా పవర్ఫుల్, గొప్ప బలం. అంటే శనీశ్వరుడికి ఎవరైనా ఇలా పూజలు చేసుకోవాలంటే, పూజలు అంటే తైలాభిషేకం చేయించుకోవడము, స్వామివారికి మనకు ఎలా వీధి ఉంటే అలా తైలాభిషేకం చేసుకుంటూ 11 ప్రదక్షిణాలు చేస్తూ స్వామివారి దగ్గర దీపారాధన చేసుకుంటూ ఉండడం వలన ఆంజనేయ స్వామి వారిని, పంచముఖ ఆంజనేయ స్వామి వారు అవ్వచ్చు, ఏదైనా సరే ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన, ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించడం వలన, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసుకోవడం వలన, 108 తమలపాకులు ఉంటాయి కదా, అలాగే సింధూరం రాయించడం వలన శని వలన వచ్చే దోషాలు పరిహారమై తీరతాయి. అంత అద్భుతం చూసారా శనీశ్వరుడి ప్రభావం. అలాగే శివుడికి పూజ అభిషేకాలు, ఈరోజు శనివారం పూట కూడా శివుడికి ప్రదోషకాలంలో పూజ చేయడం, అభిషేకాలు చేయించడం వలన చక్కటి ఫలితాలు వస్తాయి. అంటే మన మీద ఉన్నటువంటి చెడు ప్రభావం, చెడు రాహు వల్ల కానీ, శనీశ్వరుడు వల్ల కానీ, కేతు వల్ల కానీ వచ్చే ప్రభావం బాగా తగ్గిపోతుంది. మనకి ఏది సంకల్పం, ఏది మనకు భగవంతుడు రాసి పెట్టాడో ఆ విధంగా మనం పూజించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి, విష్ణు ఆరాధన, విష్ణువుని తులసిమాలతో పూజించడం వల్ల బ్రహ్మాండమైన లక్ష్మి, స్థిరమైన లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ విధంగా మీకు ఏ దేవుడు అనిపిస్తే అది సంకల్పపూర్వకం, అంటే మనస్ఫూర్తిగా పూజ చేయడము, సంకల్పపూర్వకంగా స్నానాలు చేయడం వల్ల, అలాగే శని త్రయోదశి పూట మనకి ఆ రోజు శనివారం మొత్తం కూడా శనీశ్వరుడు పూజ చేసుకుంటూ ఆ రోజు ఒంటిపూట పూజ చేస్తూ ఉండడం వల్ల మన 12 రాశుల వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి. అటు వ్యాపారాల్లోనూ, విద్యలోనూ, ఉద్యోగాల్లోనూ, అలాగే భార్యాభర్తల యొక్క అనురాగాల్లోనూ అనేక రకాలుగా మనకి 12 రాశుల వారికి ఖచ్చితంగా కలిసి వస్తాయి. గురుబలం మనకుంది. ఎవరైతే గురువు గారిని పూజిస్తారో, లేకపోతే దక్షిణామూర్తి గారిని యొక్క శ్లోకాలు చదువుకుంటారో వాళ్ళకి సర్వశుభాలు కలిగి తీరతాయనడంలో సందేహమే లేదు. ముఖ్యంగానండి గురు ప్రభావం ఒకటి ఏంటంటే, పరిష్కార మార్గాల్లో చెప్తాం, పూజలు అని చెప్పాను సరే, గురువు గారి ప్రభావం ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రులు సేవ చేసుకోవాలండి. తల్లిదండ్రులు సేవ చేసుకునే వాళ్ళు గురువులే, తల్లిదండ్రులు కూడా గురువులే కదా. తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేశారని మన గురువుగారులే చెప్తుంటారు. గురువు గారులని, పీఠాధిపతులని, తల్లిదండ్రులని సేవ చేసుకునే వారిని సర్వదా భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. గాయత్రి మంత్రం, గురుబలం ఉందంటే గాయత్రి మంత్రం ఎవరైనా చేయొచ్చండి. గాయత్రి మంత్రం చేసిన వాళ్ళకి సకల శుభాలు అన్ని అటువంటి దోషాలు అన్ని పోయి సకల శుభాలు, సౌకర్యాలు అన్ని కలిగి తీరుతాయి. అందుకంటే గాయత్రి మంత్రం కంటే మించినది లేదు. అలాగే గోపూజ, గోవుని పూజించిన వారికి, గోగ్రాసం నిర్మించిన వారికి గురుబలం పెరుగుతుందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. గురుగ్రహం వల్ల మనకి దోషాలు పోయి గురుబలం పెరిగి అన్ని రంగాల్లోనూ ఆరోగ్యవంతులుగా సకల శుభాలు కలుగుతూ ఉంటాయి.